ఈరోజు మా లక్కారం గ్రామంలో శ్రీ శివాలయంలో వర్షాలు కురవాలని ఈ సంవత్సరం దాదాపు ముగశిర కార్తె ఆర్ద్ర కార్తె వచ్చినా కూడా పత్తి రైతులు విత్తులు పెట్టి పాపం వాళ్ళందరూ రైతులు కూడా విత్తనాలు మొలక నష్టపోతున్నారు. మా లక్కారం శివాలయం స్పెషల్ ఏంటంటే మా లక్కారంలో నేను కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి కూడా శివునికి జలాభిషేకం చేసిన తర్వాత మా లక్కారం చెరువున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మా స్థానిక కౌన్సిలర్ బద్రిగాలయ్య గారు అలాగే దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మా రైతు సోదరులు అందరి సహకారంతో అలా మహిళా సోదరులు అందరూ వచ్చి ఆ శివునికి సుమారుగా 201 బిందెలతోటి జలాభిషేకం చేసిరు. ఈ మా శివాలయంలో జలాభిషేకం చేయడం వల్ల మా ప్రాంత రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతోటి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ రానున్న వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ శివుని ఆశిస్తులు మాకు ఎల్లవెల్ల రైతు సోదరులకు ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే మా లక్కారం చెరువు కూడా ఎంతో ప్రాముఖ్యత గల చెరువు. లక్కారం చెరువులో నీళ్లు ఉంటే చుట్టుపక్కల ఒక 5-6 మండలాల్లో సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఎలాంటి డోకా ఉండదు. కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉన్న మా లక్కారం చెరువులో కూడా శాశ్వతంగా నీటి వనరులు కేటాయించాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినాం. వారు కూడా సహకరించి మా లక్కారం చెరువులకు శాశ్వతంగా నీరు ఉండేటట్లు చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.